చావండి చావండి. కల్తీ గమేషంతో మనం చస్తాం అనుకుంటున్నాడు. అయినా సరే రమేష్ చల్లాడు కాబట్టి మనం పగ తీర్చుకోవాలి. మన ఇద్దరు వీడి బట్టలో దూరి కండలు ఊడేలా కలుద్దాం. అమ్మో, చీమలు కూడా సౌండ్ ఇస్తున్నాయేంటి? అంటే ఈ లెక్క నేను మనుషులు, జంతువులు, పక్షులతోనే కాకుండా చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట. అమ్మో, కామేశం గడు వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసుకేసి మా ఆవిడికి లైనేస్తాడు. ఏమేం ఇలారా, ఆ కామేశం గడు వస్తున్నాడు. వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేరండి, బయటికి వెళ్ళారు. అలాగా, వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు. నైస్ గా మాట్లాడి లైన్ లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? వాడు నీ గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మ దొంగ బడవ. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు రివ్వమని ఎగురుతోంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రు అని తిరిగిపోతాను. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా. గిర్రం తిప్పుతాను రా నేను. నేను పతివ్రతను కాబట్టి తొందరపడకూడదు. ఆయన తొందరపడొచ్చు కదా. ఈ బాధ్యత చింతగలయ్యా, పడతాళ్లే ఉండవే ఉండు. తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపుల మాట ఏంట్రా ఇది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉంటమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఏమనుకోలేదా? లేదు, నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే దీన్ని తీసుకొని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడండి. నోరు మూయవే. నీ మనసులో ఏమనుకున్నావు కూడా నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు, మా ఆవిడొక చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏంటి వెనక్కి పిలవమాట? మరి పిలుస్తానంటు ఏమండి అంట? స్వామి, నీ తప్పు లేదు నాయన. నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నాను కదా. చెప్పు 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 తీసి కొట్టుకోవాలి నేను. సార్ మీకు ఇంటి దగ్గర నుంచి పోవాలి. హలో, ఏమండి? నేను ఏంటి రాదా? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అలాగే లచ్చమ్మ భీముని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అది చెప్దామని ఫోన్ చేశాను. అలాగే బలానికి టానిక్ లో మన డాక్టర్ గారిని. అలాగేనండి, ఉంటాను. నిషా, నిషా, మీరెప్పుడు వచ్చారా? ఎలా వచ్చారు? పోస్ట్ లో వచ్చారు. పిల్లలందరినీ చుట్టు చుట్టి మీ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేశారు. పోస్ట్ మ్యాన్ వాళ్ళ మొహం మీద స్టాంప్ గుద్ది పట్టుకొచ్చి మీ ఇంట్లో పడేశాడు. మహాప్రభు మీరున్నారని తెలియక పొరపాటున అన్నాను. లేకపోతే ఏమిటో పిచ్చి ప్రశ్న. పిల్లలు ఒక్కళ్ళు ఎలా వస్తారు? మేమే దగ్గరుండి పిల్లల్ని అత్తగారిని వెంటబెట్టుకొచ్చాం. చాలా సంతోషం. సంతోషిస్తామని మేము కూడా వచ్చాం. కూడా మీ అమ్మను కూడా తీసుకొచ్చాను. మొత్తానికి మీరు అసాధ్యులు అల్లుడు గారు. అరేబియా గుర్రం లాంటి మేలుజాతి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అలాంటి పని మనిషి మేము పల్లెటూరులో కూడా చూడలేదు. పని మనుషుల్లో ఆనుముత్యం, సిన్సియారిటీలో స్వాతం. అయ్యో, తన పని మనిషి కాదు, నా పర్సనల్ సెక్రటరీ. రాధ కొంచెం నలతగా ఉంటాను, ఇంట్లో హెల్ప్ గా ఉంటుందని పెట్టాను. మేము కాస్ట్లీ పని మనిషి అనుకుంటున్నావే. మాకేం తెలుసు అల్లుడు గారు, కొత్త పని మనిషి ఏమో అని ఉతికేయమన్నామండి. ఏంటవి? బట్టలండి. ఉతికేసింది. ఏ నిషా, ఓ నిషా, ఏ మత్తు పిల్ల? మత్తు పిల్ల ఏంటండి? నిషా అంటే మత్తు. ఆ పిల్ల నవ్వితే మత్తు, ఆ పిల్ల నడిస్తే మత్తు. అందుకే అలా పిలుస్తాను. ఏమంటారు అల్లుడు గారు? ఏ నిషా మత్తు, ఏ మత్తు పిల్ల? వస్తున్నానండి. ఏంటండి? అవును, నువ్వు పని మనిషి కాదంటగా. మేము అన్ని పనులు చెప్తుంటే పని మనిషిని కాదు పర్సనల్ సెక్రటరీని అని చెప్పొచ్చుగా. పర్లేదు బాబాయ్ గారు. ఎవరు కావాలండి? మీరే. అయ్యో భలేవరే, నిజం చెప్పండి, ఎవరు కావాలి? నిజంగా మీరేనండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎందుకుండదు? అనుకున్నా. గంగిరెత్తులాగా అవతారం ఏంటమ్మాయి?
గారేమైంది? అమ్మాయి గారు, ఈ అవతారం వెనకాల పరమార్థం ఏమైనా ఉందా? ఏం లేదు నాన్నగారు, ఒంట్లో కాస్త నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏది ఆ కొత్త రకం వైద్యం కనిపెట్టాడు ఆ డాక్టర్ దగ్గరికేనా? అవును నాన్నగారు, బరువు తగ్గాలి అన్నాను, ఎక్సర్సైజ్ చేయమన్నారు, కుర్చీలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. పనిలో పనిగా చకచకా 4 అమ్మాయిలు వచ్చి కళ్ళు మూసి తెరిచేసరికి ఇలా తయారు చేసేశారు. అయినా బరువు తగ్గడానికి దీనికి సంబంధం ఏమిటని అడిగాను, వినిపించుకోలేదు. అప్పటికి 4 రోజుల్లో పోయే శరీరానికి ఇన్ని షోకులు అవసరమా అని అడిగాను, వినిపించుకోలేదు. ఏం చేయను? ఇంకెంత 4 రోజులైతే షోకులు? అలా అంటే ఎలా అక్క? ఇప్పుడు నువ్వు ఎంత అందంగానో తెలుసా, ఎప్పుడు ఇలా మోడర్న్ గా ఉండాలి. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం మోడర్న్ గా ఉంటాను, సర్దుకుపోవాలి కదా. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారేంటి? అది కొంచెం తలకాయ నొప్పిగా ఉంటాను అనుకున్నాను. అనుకోవటం ఏంటి? అదేనండి, నేను బయట నుంచి వచ్చేసరికి మీరు ఇంటికి వచ్చేస్తే బాగుండు అనుకున్నాను, మీరు వచ్చేసారు. అమ్మాయి మత్తు, మేము అలా లాల్లో కూర్చుంటాం, ఆ పలహారాలు అక్కడికి పట్టుకొచ్చాయి. బంగారు మత్తు. బంగారు తల్లివే. బావగారు చెప్పినట్టు చెయ్యమ్మా. నిషా, అలాగే ఆయన కాస్త తలనొప్పిగా ఉందట, కాఫీ తెచ్చివమ్మా. అలాగే. రాధా, డోంట్ టచ్ మీ, నాకు అసలే ఒంట్లో బాలేదు. కాఫీ. ఏంటి అవతారం పందెంలాగా? చేజారిపోయిందక్క, అందుకే నేనేది చేజారిపోకుండా చూసుకుంటాను. జాగ్రత్తగా చేతి గుచ్చుకోకుండా పగిలిపోయిన కప్పు తీసేయమ్మా. ఏం చూస్తున్నావు? చూడు. ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు, వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెవులున్నా వినపడవు నాకేమి ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటం ఏంటి స్వామి, మీరు వద్దన్నా వినకుండా అదే వరకు కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్, అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివాడ, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వని దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీదట ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. అలాగే, వెళ్ళిరా నాయన. నాకు సెలవు ఇప్పించండి స్వామి. మెల్లగా మెల్లగా. స్వామి, కృష్ణ, ఏంటిది? ఇంట్లో అంతా బయటికి వెళ్ళారు. అయితే ఏంటి? నేనంటే నీకు మోసపోయింది, నా వంక కూడా చూడడం లేదు. ఎలా చూడమంటావు? నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో. ఏం చేయను? నీ పెళ్ళాం ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది. ఎప్పుడు చూసినా చాకరీ చాకరీ చాకరీ. ఈ చాకరీ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇంకా షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది? అసలు ఇంట్లో పనులు చేసుకునే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. శభాష్. వన్స్ మోర్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకు నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే ఆయనకు అర్థం కాలేదు. ఏది చెప్పు, మరి చెప్పు. చెప్పు చెప్పు. నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీని వెంటపడ్డారు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం, నిప్పులా నా గుండెల్ని కాల్చేసిన నిజం. మీ ఇద్దరి గురించి ముందే నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి. మీరు బయట దీన్ని కలుసుకునే వీలు లేకుండా ఇంట్లో తెచ్చిపెట్టాను. జబ్బు చేసినట్టు నాటకమాడి పనులన్నీ దీనికి అప్పచెప్పాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు. అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి? ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పుంటుంది గాని ఇల్లాలిగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పుండదని మీకు తెలిసేలా చేయాలనుకున్నాను, చేశాను. ఏంటి ఏంటి బయటికేమో ఏం తెలియని నగనచ్చలా ఉంటూ నా వెనకాల ఎంత నాటకం ఆడతావా? నన్నే ఫూలం చేస్తావా? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బిగుతావా? ఏంటి
ఏంటి తప్పు మీరు చేసి నా మీద అరుస్తున్నారు? ఏంటి ఏం చేశానే తప్పు? తప్పు తప్పు అని తెగదెప్పుతున్నావు. నేను చెప్పడం కాదు, మీరు చేసి తప్ప కదా చెప్పండి. నిలదీస్తున్నావా? అవునే, నేను మగాణ్ణి, నా ఇష్టం. ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. అదే మాట నేను అంటే నోరు మూసుకునే ఉన్నానండి. 10 మందిలో గొంతు తెడిస్తే మీ పరువు పోతుందని నోరు మూసుకున్నాను. ఇంతవరకు వచ్చాక ఇంకా నోరు మూసుకుని పడున్న అవసరం నాకు లేదు. లేకపోతే ఏం చేస్తావే? మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నీకన్నా పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. ఆడదానిలో సహనం చచ్చిపోతే ఆ తర్వాత జరిగే దహనం ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను దాంతోనే ఉంటాను. నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడుండు, లేకపోతే నువ్వే బయటికి పోవే.